హాయ్ అండి, ఇవాళ టీ పెట్టినప్పుడు సరదాగా వ్లాగ్ చేద్దాం అనిపించింది, అందుకని రెడీ చేస్తున్నాను. నేను పాలల్లోనే టీ పొడి వేస్తానండి. చాలామంది నీళ్లు డికాషన్ విడిగా పెట్టుకుని అలా కలుపుకుంటారు, కానీ నాకు అలా నచ్చదు, పాలల్లోనే కలుపుకుంటాము. నాకున్న ఇదేంటంటే కొంచెం తాగినా టేస్ట్గా తాగాలి. దానికి తోడు అల్లం టీ అయితే చాలా బాగుంటుంది. అందులో యాలకుల టీ ప్రిఫర్ చేస్తారు, కానీ అల్లం టీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు తీసుకున్న పాలల్లో మీకు కావాల్సిన కంటికి సరిపడేంత టీ పొడి, పంటికి కావాల్సినంత పంచదార వేసుకుని చక్కగా కలుపుకుని అందులో అల్లం ముద్ద కూడా వేసేసుకుని టీ తాగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రొంప కానీ దగ్గు కానీ ఇదేమి అడ్వర్టైజ్మెంట్ కాదు, కానీ సరదాగా చెప్పాలనిపించింది. అల్లం టీ అదుర్స్ అంతే. నాకు యాలకుల టీ కన్నా అల్లం టీ ఇష్టం. గొంతులో దిగేటప్పుడు చాలా ఒక మంచి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. సో అలా పెట్టారనమాట, సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అసలు నాకు కాఫీ ఇష్టం ఉండదండి, టీ అంటేనే చాలా ఇష్టం. మరి మీరు టీ బ్యాచ్ కాఫీ బ్యాచ్ కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ రుతిష బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.